హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఇప్పుడే లెనిన్ మూవీ అయితే చూడడం జరిగింది. అండ్ మూవీ సంగతి వస్తే మూవీ అయితే నాకు బాగానే అనిపించింది. కాకపోతే ఇంకొంచెం మంచిగా తీసుంటే ఇంకా బాగుండేదని నాకైతే అనిపించింది. కొన్ని అనవసరమైన ఎలిమెంట్స్ పెట్టి చెడగొట్టారని అయితే నాకు అనిపించింది మూవీ చూసిన తర్వాత. సో మూవీ గురించి ఇన్ డెప్త్ గా మాట్లాడుకునే ముందుగా ఇంకా ఇటువంటి జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టేయండి అండ్ లైక్ షేర్ కూడా చేసేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా మూవీ గురించి మాట్లాడుకుంటే మెయిన్ గా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మనం ట్రైలర్ రియాక్షన్ లోనే మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టోరీ మొత్తం మనకి భాగ్యశ్రీ అండ్ అలాగే అఖిల్ వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ చుట్టూనే తిరిగిద్ది ఈ మూవీ మొత్తం చెప్పి అయితే అలాగే చెప్పాను ట్రైలర్ రియాక్షన్ లో కూడా. అండ్ మూవీలో కూడా సేమ్ అదే ఉంది. వీళ్ళిద్దరు లవ్ స్టోరీ చుట్టూనే మూవీ మొత్తం తిరిగిద్ది. వీళ్ళిద్దరు అయితే లవ్ చేసుకుంటారు. మరి వీళ్ళు లవ్ చేసుకోవడం కొంతమందికి అయితే నచ్చదు. మరి వాళ్ళకి ఎందుకు నచ్చదు, మరి లాస్ట్ కి ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ వినడానికి సింపుల్ గా ఉన్నా సరే స్క్రీన్ ప్లే పరంగా వాళ్ళు రాసుకున్న డ్రామా కానీ కొన్ని సీన్స్ అయితే నిజంగా నాకైతే నచ్చాయి. కాకపోతే కొన్ని అనవసరమైన ఎలిమెంట్స్ పెట్టి చెడగొట్టిన ఫీలింగ్ అయితే అనిపించింది నాకైతే. మూవీ స్టార్ట్ అవడే మంచిగా ఆ ఊరి ఆచారం కానీ అండ్ జాతర గురించి వాళ్ళ కట్టుబాట్ల గురించి మంచిగా ఎంటైర్ వాయిస్ ఓవర్తో మనకైతే చెప్పుకుంటూ వచ్చారు. అదైతే అక్కడ బాగానే వెళ్తూ ఉంటది. అండ్ తర్వాత ఆ లవ్ స్టోరీ కూడా అఖిల్ అండ్ అలాగే భాగ్యశ్రీ వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ కూడా మంచిగానే తీసుకెళ్తుంటారు. కానీ ఆ తర్వాత ఎక్స్ట్రా సాంగ్స్ పెట్టేసి కొంచెం ఫ్లోని అయితే డిస్టర్బ్ చేశారు. ఇక మెయిన్ గా మూవీ చూసిన తర్వాత నాకు అనిపించిన పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, వీటి గురించి మాట్లాడుకుంటే మూవీ చూసిన తర్వాత నాకు పాజిటివ్ సంగతికి వస్తే మెయిన్ ప్లస్ ఈ మూవీకి పర్ఫార్మెన్స్ అని చెప్తాను. మూవీలో మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన అఖిల్ అండ్ అలాగే భాగ్యశ్రీ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. మెయిన్ గా అఖిల్ నేను లాస్ట్ మూవీస్ చూసుకున్నా, ఈ లెనిన్ మూవీ చూసుకుని నిజంగా యాక్టింగ్ పరంగా అఖిల్ గారు అయితే నిజంగా ఇంప్రూవ్ అయ్యారని చెప్తాను నేనైతే. అండ్ భాగ్యశ్రీ సంగతికి వస్తే ఈ మూవీలో హీరోయిన్ గా ముందుగా శ్రీలీలని అయితే అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత ఎందుకు తీశారో మరి తీశారు. ఇక మూవీ చూస్తున్నప్పుడు అయితే అనుకున్నాను శ్రీలీలని పెట్టుకుంటే మాత్రం ఈ మూవీలో నిజంగా మూవీ అయితే అట్టర్ ఫ్లాప్ అయి కూర్చుంది. ఇది అయితే పక్క భాగ్యశ్రీని తీసుకుని మంచి పని చేశారు. ఆవిడ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ కొన్ని సీన్స్ ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కూడా చూసినప్పుడు క్యూట్ అనిపించింది. అండ్ ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ ఇక క్యారెక్టర్ సంగతికి వస్తే శివాజీ క్యారెక్టర్ కూడా మూవీలో బాగుంది. ఆయన క్యారెక్టర్ కి అయితే కొంచెం ఇంపార్టెన్స్ అయితే చూపించారు మూవీలో అయితే. అండ్ వీళ్ళ తర్వాత మెయిన్ ప్లస్ ఈ మూవీకి మ్యూజిక్ అని చెప్తారు. తమను ఇచ్చిన మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి, కానీ కొంచెం ఎక్కువ అయిపోయింది. ఫ్లోని డిస్టర్బ్ చేసేలాగా ఉంది ప్లేస్మెంట్ అయితే నాకు అనిపించింది. సో మ్యూజిక్ అయితే బాగుంది. ఇచ్చిన ఒక బీజిఎం అండ్ చాలా బీజిఎంస్ కూడా ఇచ్చాడు. కాకపోతే ఒక బీజిఎం చాలా చోట్ల అయితే వినిపిస్తూ ఉంటది. ఆ బీజిఎం బాగుంది. రిమైనింగ్ కొన్ని బీజిఎంస్ కూడా ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ అండ్ అలాగే సెకండ్ హాఫ్ లోకి వచ్చే కొన్ని డ్రామా పరంగా చూసుకున్న కొన్ని సీన్స్ అయితే నిజంగా బాగున్నాయి. వాటినైతే మంచిగా రాసుకున్నారు. అండ్ మూవీలో మహాభారతం రిఫరెన్స్ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే కొన్ని రీజన్ లేకుండా వస్తూ ఉంటే అవి ఎందుకు అనిపించింది, కానీ కొన్ని అయితే చూసినప్పుడు మంచి ఫీల్ అయితే వచ్చింది. మహాభారత రిఫరెన్స్ అయితే చాలా పెట్టారు మూవీలో. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే లవ్ స్టోరీని అయితే మంచిగా డీల్ చేశారు. అండ్ ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ దాకా మంచి హై అయితే వస్తుంది. ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ అయితే పడితే అయితే నిజంగా షాక్ అయింది నేను చూసినప్పుడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ట్విస్ట్ అయితే మాత్రం. అండ్ ఆ తర్వాత సెకండ్ హాఫ్ అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే మనకి క్రియేట్ అవుతాయి ఇంటర్వెల్ లో వచ్చి మనకి హై ద్వారా. అండ్ తర్వాత సెకండ్ హాఫ్ లో కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి, వాటి గురించి అయితే మనం మైనస్ లో మాట్లాడుకుందాం. అలాగే క్లైమాక్స్ లో హీరోకి ఒక ప్లాట్ అయితే పెట్టుకుంటారు, ఒక ట్విస్ట్ అయితే పెళ్తారు, హీరోకి ఒక డిఫెక్ట్ అయితే పెళ్తారు క్లైమాక్స్ లో. అదైతే బాగుంది. ఇప్పుడు నెగిటివ్ సంగతికి వస్తే మూవీలో నిజంగా మెయిన్ నెగిటివ్ చెప్పుకుంటే మూవీ ఫ్లోన్ అయితే డిస్టర్బ్ చేసేలాగా ఉంది. సాంగ్స్ అయితే మరీ ఎక్కువ పెట్టేశారు. అండ్ కొన్ని అవసరం లేని ఎలిమెంట్స్ అయితే పెట్టేసి కొన్ని చెడగొట్టిన ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. అవసరం లేని సీన్స్ అండ్ ఎక్కువ సాంగ్స్ పెట్టేసి ఫ్లోన్ అయితే డిస్టర్బ్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే స్టోరీ అండ్ డ్రామా కూడా కొంచెం ప్రిడిక్టబుల్ ఉంది కొన్ని సీన్స్ అయితే. అండ్ ట్విస్ట్లు కూడా మనకి ఇంటర్వల్ ట్విస్ట్ షాక్ ఇచ్చినా సరే తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు కూడా చూసినప్పుడు మనం ముందే ప్రిడిక్ట్ చేస్తాం. అండ్ మెయిన్ విలన్ ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అండ్ చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ లో అనుకున్నాను ఇంటర్వ్యూ ఎక్కువ చేస్తున్నాడు, ఇది ఏదో ట్విస్ట్ ఎక్కువ ఉంటుంది సెకండ్ హాఫ్ లో అని చెప్పి నేను అయితే ఎక్స్పెక్ట్ చేశాను. సో అలాగే ఉంది, నేను అనుకున్నట్టుగానే ట్విస్ట్ అయితే పడింది మెయిన్ విలన్ది. సో అలాగే కొన్ని ట్విస్ట్లు అయితే ఉంటాయి సెకండ్ హాఫ్ లో, అదైతే మనం ప్రిడిక్ట్ చేస్తాం ముందే. అది కొంచెం మైనస్ లో అనిపించింది నాకైతే. అండ్ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే కొంచెం అదేంటి రొటీన్ గా ఉంది నాకైతే. యాక్షన్ సీక్వెన్స్ అయితే ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ బాగుంది, కానీ క్లైమాక్స్ లో వచ్చేది కొంచెం హై అవ్వలేదు నాకైతే. ఆ ఎండింగ్ కానీ ఆ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కానీ నాకు పెద్ద హై అవ్వలేదు. అది కొంచెం మంచిగా తీసుంటే బాగుండేది అనిపించింది. సో మూవీలో నాకు అనిపించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అయితే ఇవే. మూవీ అయితే నాకు పర్లేదు, బాగానే అనిపించింది. సో మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5 అయితే 2.5 అయితే ఇస్తాను అయితే. సో మూవీని మీరు చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీతో ఈ వీకెండ్కి లెనిన్ మూవీకి వెళ్ళండి, మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీకు పక్క నచ్చుతుందేమో మూవీ అయితే. సో మూవీ అయితే నాకు బాగానే అనిపించింది. సో ఇంకా ఇటువంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ ఇంకా మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఫాలో పెట్టుకోండి. అలాగే మా రివ్యూస్ లైక్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. జై హింద్.